ఏంట్రా నువ్వు అలా చూస్తున్నావు? ఏంట్రా నువ్వు అలా నవ్వుతున్నావు? నేను ప్రతిరోజు ఏదో నా బాధన ఇటే తిరుగుచుంటే ఈ పొద్దు ఆ బ్రహ్మం గారు ఆ సిద్ధయ్య గారు పరమరాశం గురించి చాలా చాలా చిత్రాలు పత్రాలు జరుగుతున్నాయి. అయినా ఏం జరుగుతుందో కాస్త ఈ మఠము కాడ బాబు ఎంతో బ్రహ్మం గారు ఈ దేవుళ్ళ మనలో ఉంటే ఈ గుళ్ళు గోపురాలు ఎందుకు కట్టాల బాధ్యత? అయితే బ్రహ్మం గారు మాట చెప్పిన మాట నిజమైతే ఇంటికాడ ఆడది కాడంత కాడ నిద్ర కూర్చుంటే దాని కడుపు కోస్తాను, దేవుళ్ళని చూస్తాను, మోచానికి వెళ్తాను. అయినా నేను ఇంటికి ఎలా వెళ్ళగలనబ్బా? ఎక్కడన్నా వెళ్ళి కళ్ళు తెచ్చుకుందామంటే జీవుల చిల్లగోగుడు. అమ్మా ఎల్లమ్మ తల్లి, నువ్వు నాకెప్పుడు తోడు ఉంటావు తల్లి. నిన్ను తాగకుంటూ నాకు నిద్ర పట్టదమ్మా, నిన్ను చూడకుంటూ నేను ఉండగలనమ్మా. అమ్మా ఎల్లమ్మ తల్లి, నువ్వు నాకెప్పుడు తోడు ఉంటావు తల్లి. గట్టిగా వచ్చింది.
ఏటాను అలా నవ్వుతున్నావు? నేను కళ్ళు తాగానేనా? ఈ లోకం కళ్ళు తాగినోడు లేడా? ఇది నా ఆస్తి, ఇది నా సొమ్ము. ఎవడాను? ఇది నా సొత్తు. నేను తాగుతాను, దీన్ని ఆగం చేస్తాను. ఏంటాను?
ముట్టె మూడు మాపు కానది ఎంత మధురంబైన మరువాపురా మంచి సద్గురు సేవ చేయురా సంతాకు దాసము సారామురా ఎంత మాత్రము చేతి నమ్మకురా నిన్ను నమ్మే తెరా నిన్ను తెరకురా నిన్ను నమ్మే తెరా నిన్ను తెరకురా నిజమైన స్వామి తెలుసుకురా ఎంత మధురంబైన మరువాపురా మంచి సద్గురు సేవ చేయురా ఎంత చేసిన వాణ్ణి పూటికేరా ఎన్నాళ్ళు బ్రతికిన నాటికేరా ఎంత రాజేరా చిల్లగవ్వైనా ఎంత రాజేరా చిల్లగవ్వైనా ఎంత మధురంబైన మరువాపురా మంచి సద్గురు సేవ చేయురా మలమూత్రాదుల కొండ దుర్వాసన మంచి సద్గురు సేవ సువాసన మలమూత్రాదుల కొండ దుర్వాసన మంచి సద్గురు సేవ సువాసన మరువాపురా నీకు మరచురా మరువాపురా నీకు మరచురా మరచితే కార్యము మరుగౌరా ఎంత మధురంబైన మరువాపురా మంచి సద్గురు సేవ చేయురా అంతరంగమునందు రాముడురా చింత చేయగబోలే త్వరపడురా అన్నమనలోలురా సప్తవ్యసనములురా అష్టమదములురా సప్తవ్యసనములురా మారబోలితే గాని మరబోలురా ఎంత మధురంబైన మరువాపురా మంచి సద్గురు సేవ చేయురా గురు కరుణ అంటేనే పెంచిందిరా రెండవది జగతిలో ఏముందిరా గురు కరుణ అంటే పెంచిందిరా రెండవది జగతిలో ఏముందిరా గురు కరుణురా నీకు కలిగేరా
ఓహో ఈ తాగుబోతులోడు ఇంకనూ రాలేదు, తాగేటపడ్డాడో ఏమో. నేను చిన్న వయసోదానే నీళ్ళు రంగు ఎరపోదానే నేను చిన్న వయసోదానే నీళ్ళు రంగు ఎరపోదానే నిన్న చూసే మోసపోతేరా పగలపూట రాకపోతేరా పగలపూట రాకపోతేరా కనుల కాటుల పెట్టో కాకులారా పోదామంటే కనుల కాటుల పెట్టో కాకులారా పోదామంటే తోడు లేకపోయేనురా
ఓహో ఈ తాగుబోతుడు ఇంకనూ రాలేదు, తాగేడబడ్డాడో ఏమో. చెప్పు. గుంజపల్ల కక్కయ్య గారు మొత్తం పాత్రకు 200 రూపాయలు పెద్ద మనిషి. వస్తున్నాను మామ, వస్తున్నాను. ఎంత పొద్దు ఎక్కడికి పిల్ల? ఏంటి మామ, నేను ఎక్కడికి వెళ్ళాను మామ? మన సావుకారు కళ్ళంకి వెళ్ళి వస్తున్నాను మామ. మొట్ట మునివేపు కాలది ఇగ్గరేసి పడుకున్నావే పిల్ల? ఏంటి మామ, పండుకోక నీ కొరకు ఎదురు చూస్తూ కూర్చుంటానా మామ? కూర్చోవాలనే పిల్ల. అట్లునా మామ? అవునే పిల్ల. నువ్వు సంధ్యాకాడ పోతావు, ముట్ట మన బాబు వస్తావు. ఒక ముద్దంటావా, ఒక అచ్చటంటావా, ఒక ముచ్చటంటావా? పోరా సచ్చినోడా. జోరుగా మాట్లాడుతున్నావు అసలు ఎర్రి మకమా. నేను ఎక్కడికెళ్ళానే పిల్ల? అటు ఇటు తిరుగుతూనే ఉన్నానే పిల్ల. అవునులే మామ, నువ్వు భలే ఇంట్లో నిత్తులు లేవు కానీ ఈదలెంపుడు భలే జోరుగా తిరిగావు. నేను ఎక్కడికెళ్ళానే పిల్ల? మన కర్ణం గారింటికి వెళ్ళొస్తున్నానే పిల్ల. ప్రతి చిన్న పని, ప్రతి పెద్ద పని ఆ కర్ణంగాడు ఈ కక్కడ చెప్తున్నాడే పిల్ల. ఆ కర్ణంగాడు ఒక్కడ కాదే పిల్ల, ఈ గ్రామ పెద్దలల్లా కలిసి ఈ కక్కనే చెప్తున్నారే పిల్ల.
అవునులే మామ నువ్వు భలే మంచోడు అని ఆ కర్రం గారు నీకే చెప్తుంటారులే మామ. అవునే పిల్ల ఈ కక్కడంటే ఏమనుకున్నావే పిల్ల చెప్తారు ఏ పిల్ల చెప్పమామా. కైలాసమును కొడుకు సాగరాగిన వాడు సాధువును కొడుకు వారెవ చెప్పమా. అన్నము తిన్నవాడు దున్నపోతూ పుడతాడు ఏమి తినని తాగనివాడు ఎర్రి నా కొడుకు వారెవ నేనే తండ్రిరా నాది గలా చిన్న తండ్రిరా నాది గలా చిన్న ఏంటి మామ మన సావుకారు కొడుకొచ్చాడుగా మామ. వాడేందుకు వచ్చాడే పిల్ల ఏమో మామ ఏడే ఎదవనాయలని భలే భలే మండిపోయాడు మామ. ఇంకేమన్నాడే పిల్ల చెప్తా అయిన మామ. చెప్పే పిల్ల ఏమని చెప్పదు మామయ్య నీకెట్లా చెప్పదు మామయ్య. ఏమని చెప్పదు మామయ్య నీకెట్లా చెప్పదు మామయ్య. కన్నోడు వచ్చినాడు కాదాన్ని తెచ్చినాడు కన్నమోడు వచ్చినాడు కాదాన్ని తెచ్చినాడు చెప్పులు కొట్టాలి రంటాలి చెప్పలు చెప్పలు కొట్టాలి. ఏమని చెప్పదు మామయ్య నీకెట్లా చెప్పదు మామయ్య. అదే సంగతి పెద్దవాళ్ళు డబ్బున్న వాళ్ళు ఎట్లైనా మాట్లాడతారు పిల్ల వానికి పెట్టి తోలాను వాని అప్పగా పెట్టి తోలాను వాని తాత ముత్తాదులు పెట్టి తోలాను పిల్ల. అవునులే మామ పెట్టానంటావు ఇంటికి ఏం పెట్టావురా మామ. అసలు మాకు నేనేంటి పెట్టానే పిల్ల చెప్పుకు చిన్న ఉంగటం పెట్టానా చెప్తున్నా అదా సంగతే. ఇంకేమనుకున్నావే పిల్ల మామ రేపు మన ఊర్లో పోలేరమ్మ జాతరగా మామ. అవునే పిల్ల నాకు ఒక మంచి పట్టు చీర పట్టు రేగ కొనిపెట్టువా మామ. అసలు ఎర్రి మగమా అమ్మవారి జాతర సామాన్యం అనుకున్నావే పిల్ల
బోలు డబ్బుల వరకు అమ్మవారి జాతర. అమ్మవారి జాతరకి డబ్బులు లేక మన కర్ణ గారు, మన రెడ్డి గారు, మన గ్రామ పెద్దలల్లా కలిసి ఇల్లు తిరిగి పట్టి ముసలు వేస్తున్నారు. పిల్ల అట్లు రామామా ఇంకేమనుకున్నావు? పిల్ల సే ముద్ది, మన ఊర్లో ఒక సమస్య జరిగింది, నీకు తెలిసిందా పిల్ల? ఏంటి మామా? నువ్వు చెప్పందే నాకు ఎలా తెలుస్తుంది మామా? చెప్తే పిల్ల, అదిగో మన బ్రహ్మవారి స్వామి వారు చూసినావు పిల్ల? చూసాను మామా, చూసాను. జానడి మీసము, మూరెడు గడ్డము, పయ్యల్లా ఈ బుద్రేకలు, మెడలో రుద్రాక్షలు, సీతలు శిఖాయిసము. ఆయనే కదా మామ బ్రహ్మయ్య స్వామి వారు. అతడే పిల్ల, అతడే చాలా గొప్పవాడే పిల్ల. అయితే ఏం చేశాడు మామా? మన గ్రామ పెద్దలల్లా కలిసి ఆయన ఇంటికి వెళ్ళి, అయ్యా వీరప్పయ్య, పోలేరమ్మ జాతరకి కాస్త పట్టివయ్యా అని అడిగారట. అయితే ఇచ్చాడా మామా? అతను ఎక్కడ ఇచ్చాడే పిల్ల? అయ్యా నేను పేదవాడిని, నా దగ్గర డబ్బులు లేవని చెప్పాడు. అయితే ఇడిచాడా మామా? వాడెక్కడ ఇచ్చాడే పిల్ల? లేదు ఇచ్చా తీరాలన్నాడు. అయితే ఇచ్చాడా మామా? అతను ఎక్కడ ఇస్తాడే పిల్ల? అతను మెల్లగా లేచి పోలేరమ్మ గుడి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద ఆయనకి సొంగపీక మీదకి నిప్పలేకపోయింది. అప్పుడు ఆ బ్రహ్మ స్వామి వారు చూసి, అమ్మ పోలేరు, ఆ పెద్ద సొంగపీక మీదకి కాస్త నిప్పితే అమ్మ అన్నాడు. అయితే వచ్చిందా మామా? అదేమో ఇచ్చిందరు గాని అప్పుడప్పటికే పోలేరమ్మ ప్రశాంతరమై తెల్ల చీర కట్టుకొని, తెల్ల రైలు కట్టుకొని, ఆ అమ్మ అరచేతాన్ని పట్టుకొని చక్క 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 వచ్చి ఆ పెద్ద సొంగపీక మీద నిప్పంటించు చెప్పిలా. ఓ రాసినోడా, ఆ దొంగ సమేమి ఆ అమ్మరు నిప్పుతాడేంట్రా మామా? ఈ రోజు 2 కళ్ళు తాగేసావు, నీ కండ్లకి ఇంకెవరు కనపడతారులే మామా. అసలు ఎరుమకమా, నా తోడే నీ తోడే పిల్ల. అయితే మామా, అంత పెద్ద సామ్లారు అంటున్నావు, నాకు ఒక్క మాటనే అడిగిపోయావు మామా. అదే మాట పిల్ల చెప్పే మామా. నీతో చెప్పాలంటే చాలా సిగ్గేస్తుంది మామా. నీకెందుకు అసలు సిగ్గు? చెప్పే పిల్ల. మామా, మన పెళ్ళై 12 సంవత్సరాలు అవుతున్నాయి, మనకి పిల్లలు లేరు, జల్ల లేరు, ఒక్క కొడుకునైనా అడిగిపోయావు మామా. ఓ అదే సంగతి. రేపు పొద్దున్నే వెళ్తాను, ఇంత పెద్ద కొడుకుని తెస్తా. అయితే ఇప్పుడు ఎక్కడ వెళ్తావు మామా? ఇంకేడికి వెళ్తావు పిల్ల? మన ఊర్లో పోలేరమ్మ జాతర ఉంది, పోదాం రావే పిల్ల. రానుపో మామా, రానుపో. రావే పిల్ల, పోదాం. సే పిల్ల, సే ముద్ది.
నాకు గజలు లేవయ్యా నేను రాన జాతర నాకు గజలు లేవయ్యా నేను రాన జాతర నేను రాన జాతర రాన జాతర జాతరమ్మ
ఇంకెప్పుడు మానుకుంటావు మామా? నేను మాట్లాడే పిల్ల తాగినాడని మస్తు చెప్తున్నావా ఊరలా. అవునులే మామా. అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు మామా? నేను ఎక్కడికి వెళ్తాను పిల్ల, చాలా పొద్దయింది. పప్పు ఏ పిల్ల కింద పండగ ఈ లైట్ సేపిలా ఆహా మంచి నిద్రలో ఉంది. దీని కడుపు కోస్తాను,
దేవుళ్ళని చూస్తాను, మోచానికి వెళ్తాను. అయినా దీన్ని ఎలా చంపగలనబ్బా? ఎక్కడన్నీ వెళ్ళి కళ్ళు తెచ్చుకుందాము. దీన్ని చంపినాక దీన్ని చంపడానికి నా చేతులు ఆడుకున్నాయి. మతొచ్చింది 70. దీన్ని చంపడానికి నా చేతులు ఆడుకున్నాయి. మతొచ్చింది. ఆ పక్క గోటిలు ముక్కమంత కళ్ళు ఉంది. ఈ కళ్ళు తాగుతాను, దేని కడుపు కోస్తాను, దేవుళ్ళని చూస్తాను, మోచానికి వెళ్తాను. లిక్కలేరే ఇక్కడున్నరే కోర్టు చూసారా? ఓ ఇక్కడ లేరే దేవుళ్ళు, ఇక్కడున్నరే కోర్టు చూసారా? ఇక్కడ లేరే దేవుడు. అయ్యో భగవంత, అయ్యా లోకరక్షక, దేవుళ్ళను చూడబోతే దేవుడు లేడు. ఒట్టి పేగులు, మన మాంసములు, రక్తాధారాలు నా కళ్ళ కనపడుతున్నావురా. ఓరి మాయ గురవా, సే పిల్ల, సే ముత్తి పలకవే పిల్ల.
పిల్ల సే ముచ్చి పలకవే పిల్ల ఈ దొంగ గురువా ఇదే ముత్తిని చంపిన కత్తితోనే నిలువున దశవారి మాయ గురువా ఆహా ఆగ మనసులున్నవరా ఓరి మాయ గురువా నువ్వు కూడు గురువు గానే నిజమైన గురువు కాదురా ఓరి మాయ గురువా బాలక నిన్ను నేను ఎక్కడా చూడలేదు, నీకేమీ బోధించలేదు. ఇంతకీ ఏమి జరిగి ఉన్నది నాయనా? ఏమి తెలియని వాడి వెళ్ళి ఏమి జరిగింది కానీ అనుచున్నావురా ఓరి మాయ గురువా. నువ్వు సిద్ధతో చెప్పిన మాటలు నేను విని నానిచ్చేవంటి ఇల్లాలని ముక్కలుగా నరికినాను. దేవుళ్ళను చూడబోతే దేవుడు లేడు గీవుడు లేడు. ఒట్టి పేగలు మన మాంసంలో రక్తాధారలు నా కళ్ళు కాగపడుతున్నావురా ఓరి మాయ గురువా. ఇది బాలక ఇంతకీ ఎక్కడ కోసి ఉన్నావు నాయనా? ఇంటి దగ్గర కోసి ఉన్నాను గురుదేవా. బాలక సిద్ధ మహాత్మా చేసినాయన ఆ కక్కయ్య బ్రహ్మనికి వెళ్ళి వస్తావు రమ్మనాయనా? బాలక కక్క ఎక్కడ కోసి ఉన్నావు నాయనా? నా ఇంటి దగ్గర కోసి ఉన్నాను గురుదేవా. ఇదిగో ఇక్కడ కోసి ఉన్నాను గురుదేవా. బాలక కక్క ఎంత పొరపాటు చేసి ఉన్నావు నాయనా? నేనేం పొరపాటు చేయలేదు గురుదేవా. నీ మాటలు నేను నమ్మి ఉన్నాను గురుదేవా. బాలక కక్క నీవు బాలక కక్క నీవు అష్టదేవతలను చూడలేదు కదా? చూడలేదు బ్రహ్మదేవా. నీవు అష్టదేవతలను చూడాలన్నా సామాన్య దృష్టితో చూడలేవు నాయనా. ఏక దృష్టిని నొసంగద ఇదిగో చూడుము నాయనా. మీ చిత్తము గురుదేవా. బాలకులారా, బాలక సిద్ధ ఆ కక్కయ్య మూడు భక్తి చూసి ఉన్నావా నాయనా? గురుదేవా. బాలకులారా అదిగో చూడుము, అలా 4 దళంబుల ఆధార చక్రాన విఘ్నేశ్వరుడు వెలసి ఉండు. చక్ర అగ్నేయమూలాన శంకరుడు గలడు. దళష్టు నామందు బ్రహ్మదేవుడు ప్రబలి ఉండు. 16 దళంబుల విశుద్ధ చక్రమందు విష్ణుదేవుడు వెలసి ఉండు. బాలకులారా అదినుగాక ఆ డిమ్మెము లోపల పంచభూతములు, అష్టదేవతలు, సూర్యుడు, చంద్రుడు, పార్వతి పరమేశ్వరులు ఆ దేహములో కలుగునాయన. బాలకులారా అదునుగాక నష్ట ఎందు బ్రహ్మదేవుడునైనా నేనే శాస్త్రంగా ఉంటున్నాను నాయన. చూసి ఉన్నాను గురుదేవా. మహాత్మా చేసిన ఆయన నా భార్యను బతికించం గురుదేవా. బాలక సిద్ధ మహాత్మా చేసిన ఇదిగో ఈ కమండలంలో నీరు తీసుకొని ఆ ప్రాణం విడిచిన దిమ్మం పైన ఇదిష్టు బొమ్మరాయనా? మీ చిత్తం గురుదేవా. బాలక కక్క ఇప్పుడు నీ భార్యను రేపమనాయనా? సే పిల్ల సే ముత్తి పలకవే పిల్ల. ఏంటి మామ ఇంత పొద్దు దగ్గరగా పండుకున్నాము? నువ్వు ఎక్కడ పడుకున్నావు ఏ పిల్ల? నీ పొట్ట కోసి నా పొట్టలు పెట్టుకున్నానే పిల్ల. అయితే ఎలా బతికాను మామ? అదిగో మన బ్రహ్మమార్ స్వామి వారు చూసినావే పిల్ల. అతను వచ్చి బతికించినాడే పిల్ల. అయితే ఇప్పుడు ఎక్కడ వెళ్ళినారు? ఇక్కడే మన ఇంటి దగ్గర ఉన్నాడు. పోదాం రావే పిల్ల. పద మామ స్వామి దగ్గరికి. దండాలు స్వామి దండాలు. బాలకులారా మీకేమైనా కోరికలుంటే కోరుకునండి, నెరవేర్చదను గాక.
మా జేజన ఆయన మా పెళ్ళి 12 సంవత్సరాలు అగుచున్నది. మాకు పిల్లలు లేరు, జల్లలు లేరు. మాకు పుత్ర సంతానం ఇచ్చి ప్రసాదించు గురుదేవా. బాలకులారా, మీ కోరికలు తప్పక నెరవేరుగాక. బాలకులారా, మా కొండకు వేలగుతున్నది, ఇక మనం పోయి వచ్చేదము కాక. సరే చల్లగా పోయి రాను గురుదేవా. బాలక సిద్ధ, మన స్నానానికి వేలగుతున్నది, రమ్మనాయనా. మీ చిత్తము గురుదేవా. తాగిన మొత్తం అంతా దిగిపోయింది. ఏమన్నా పక్క బోటులో చిల్లుగా ఉన్నట్టు పట్టరా ఏ పిల్ల. తెస్తాను మామ, ఇస్తానులే. నీ అబ్బ గుంటు పెట్టావు, తెస్తాను. నీ అమ్మకుంటే పెట్టావు ఏ పిల్ల. తెస్తామో తెస్తాలే. అక్కో ఓ ఎత్తో. నమ్మరాదో నమ్మరాదమ్మా, ఈ తాగుబోతుల మాటలెవరు నమ్మరాదు నమ్మరాదమ్మా. తాను కట్టిన తాలిబోటు తాగటేమో పెడగడం. తాను కట్టిన తాలిబోటు తాగటేమో పెడగడం. ఒక్క సీసా కళ్ళు తాగి కన్ను మరచి పోతాడమ్మా. నమ్మరాదు నమ్మరాదమ్మా, ఈ తాగుబోతుల మాటలెవరు నమ్మరాదు నమ్మరాదమ్మా. ఒక్క కాసు ఉంటే కళ్ళు గేడికి పోతాడమ్మా. ఒక్క కాసు ఉంటే కళ్ళు గేడికి పోతాడమ్మా. 2 సీసాల కళ్ళు తాగి కన్ను మరచి పోతాడమ్మా. నమ్మరాదు నమ్మరాదమ్మా, ఈ తాగుబోతుల మాటలెవరు నమ్మరాదు నమ్మరాదమ్మా. కాలకున్న కడియాలు కదలకుండా నిలబడమ్మా. కాలకున్న కడియాలు కదలకుండా తీరడమ్మా. 3 సీసాల కళ్ళ తాగి ముందకు ఉంటాడమ్మా. నమ్మరాదు నమ్మరాదమ్మా, ఈ తాగుబోతుల మాటలెవరు నమ్మరాదు నమ్మరాదమ్మా. చిల్లుగా ఉన్నట్టు మై మీద బోనుడు చెమ్మ పెట్టాను. ఒక్క ముక్కరాని ఏ పిల్ల. తెస్తాను మామ, ఇస్తానులే. ఏ పిల్ల. కళ్ళు పగిస్తారాయి తాగి నిన్నే చూడాలి, మామ పిల్లల చూడాలి. ముక్కల ముక్కర ముక్కల ముక్కల నెగలు మామ. ముక్కల ముక్కర పిల్ల. కళ్ళు పండిస్తారాయి పిల్ల. నిన్ను చూడాలి, ఇలా దుమ్ములు చూడాలి, ఇలా దుమ్ము చూడాలి. ముక్కల ముక్కల నెగలు మామ. ముక్కల ముక్కల నెగలు మామ. ముక్కల ముక్కల నెగలు మామ. దాని కూడా 2 సీసాల కళ్ళు, దాని కూడా 1 సీసాల కళ్ళు. కళ్ళు పగిస్తారాయి తాగి నిన్నే చూడాలి, మామ పిల్లల చూడాలి, మామ పిల్లల చూడాలి. పొట్టల పెట్టి
కళ్ళకండి సారాయి పిల్లాడినే చూడాలి పిల్లాడిని చూడాలి పిల్లాడినే చూడాలి పొద్దులటికి తిరగదు మామ పొద్దులటికి తిరగదు మామ తాను కూడా రెండు సీసాలు తాను కూడా రెండు సీసాలు కళ్ళు పచ్చి రాయి తాగి నిన్నే చూడాలి మామ కన్నెలు చూడాలి చేతుల కడియాల చేతుల కడియాలు నీవు కాదు మామ చేతుల కడియాల కళ్ళండి తారాయి పిల్లాన్ని చూడాలి పిల్లాన్ని చూడాలి పిల్లాన్ని చూడాలి కళ్ళ కడియాలు నీవు కాదు మామ నడుమల డాబో నీవు కాదు మామ కళ్ళు పచ్చి రాయి తాగి నిన్నే చూడాలి మామ వెన్నెల చూడాలి మామ నిన్నే చూడాలి నడుమల డాబో నీది కాదు మామ నడుమల డాబో నీది కాదు మామ నడుమల డాబో నీది కాదు మామ తాను కూడా మూడు సీసాలు తాను కూడా నాలుగు సీసాలు కళ్ళపై రాయి తాగి నిన్నే చూడాలి మా వెన్నెల చూడాలి కళ్ళ కడియాల కళ్ళ కడియాలు నీవు కాదు మామ కళ్ళ కడియాలు నీవు కాదు మామ కళ్ళ కడియాలు నీవు కాదు మామ తాను కూడా ఐదు సీసాలు తాను కూడా ఐదు సీసాలు కళ్ళు పచ్చి రాయి తాగి నిన్నే చూడాలి మామ వెన్నెల చూడాలి మామ నిన్నే చూడాలి చూడాలి
కళ్ళలో మెట్టిలో నిగాడు మామ కళ్ళలో మెట్టిలో నిగాడు తాను కూడా సీతను కళ్ళు తాను కూడా సీతను కళ్ళు పని సాగాయి నిన్నే చూడాలి మామ వెన్నెల చూడాలి ఏ